జై హింద్ గైస్, నేను సిఆర్పిఎఫ్ ఎస్ఐ కార్తిక్ అని మాట్లాడుతున్నాను. 8th బ్లూ నైట్ ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అనమాట. ఇప్పుడు హాలిడేస్ ఇంట్లో ఉన్నాను అనమాట. ఇంట్లో వీడియోస్ చేస్తున్నా అలాగా. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి ఎవరు కానిస్టేబుల్గా జాయిన్ అవ్వకూడదు, ఓకేనా, సిఆర్పిఎఫ్లో. ఇంకేంటంటే సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎవరు సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అవ్వకూడదు సిఆర్పిఎఫ్లో అన్న దాని గురించి మాట్లాడదాం అనమాట, ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్గా ఎవరు జాయిన్ అవ్వకూడదు అన్న గురించి చెప్తాను అనమాట. ఫస్ట్లీ ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కానిస్టేబుల్గా మీరు జాయిన్ అయినట్లయితే మీరు సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలంటే, ఓకేనా, ఒక 1990s జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్స్ అవుతున్నారు అనమాట. లైక్ 1995, 1990s జాయిన్ అయిన వాళ్ళు అంటే ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అవుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు 35 years సర్వీస్ అలా చేసిన వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ అవుతున్నారు అనమాట. సో మీరు ఇప్పుడు కానిస్టేబుల్గా జాయిన్ అయినట్లయితే ఈ రోజుల్లో అయితే సబ్ ఇన్స్పెక్టర్ అవ్వడం కూడా చాలా కష్టమైన అనమాట. ఒకవేళ మీరు అయినట్లయితే సరే, మీరు డిపార్ట్మెంటల్గా క్రాక్ చేసినట్లయితే ఫస్ట్ మీరు ఏఎస్ఐ అవుతారు. నాకు తెలిసి ఆ డిపార్ట్మెంటల్ అంతా క్రాక్ చేయడానికి నాకు తెలిసి ఒక 7 years అవుద్ది అనుకుంటా. సో అది అయ్యాక మీరు ఇప్పుడు ఏఎస్ఐ అవుతారు. ఏఎస్ఐ నుంచి ఎస్ఐ ప్రమోషన్కి వచ్చేసరికి మేబీ ఒక 7-8 years అవుద్ది అనమాట. సో లేదా 10 years కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఎవరు జాయిన్ అవ్వకూడదు కానిస్టేబుల్గా అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు మీరు ఈరోజే, ఓకేనా, ఒక టైం టేబుల్ వేసుకొని ఒక 1 month, ఓకేనా, 1 month సివియర్గా, ఓకేనా, మీరు రివిజన్ చేయండి, కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. మీ కంప్లీట్ టైం దానికి ఇవ్వండి, ఓకేనా. మీరు ఇప్పుడు సిపిఓ ఎగ్జామ్ అయింది. సిపిఓ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు అక్కడ ప్రిలిమ్స్ టైర్ 1 అనేది 130 marks వచ్చినట్లయితే మీరు వెళ్ళనవసరం లేదనమాట. ఎందుకంటే మీకు ఈ 1 month ప్రాక్టీస్లో మీరు 130 marks వచ్చారంటే, మీరు 1 year చదివినట్లయితే ఖచ్చితంగా మీకు 150 marks వస్తాయి అనమాట, ఓకేనా. సో 1 year చదివినట్లయితే ఇప్పుడు టైర్ 2కి వచ్చేసరికి చెప్పాను కదా, టైర్ 2కి వచ్చేసరికి చాలా టైం ఉంటుంది మధ్యలోన. ఈ ప్రిలిమ్స్ తర్వాత వచ్చేసరికి ఆ ఈవెంట్స్ తర్వాత వచ్చేసరికి మెడికల్, ఓకేనా. ఆ తర్వాత ఈవెంట్స్ తర్వాత వచ్చేసరికి టైర్ 2 అవుద్ది. సో మధ్యలో మీకు వచ్చేసరికి ఒక 2 months గ్యాప్ ఉంటుంది. ఆ 2 months గ్యాప్లో వచ్చేసరికి మీరు కంప్లీట్గా ఇంగ్లీష్కి రివిజన్ చేయడానికి మీకు చాలా టైం ఉంటుంది. కాబట్టి టైర్ 2 మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. టైర్ 1 150 రావడం అంటే మీకు అక్కడ 150 మీకు ఎలా వస్తుంది, అక్కడ మీకు ఇంగ్లీష్లో మీకు మంచి మార్క్స్ ఒక 40+ వచ్చిన వాళ్ళకే మీకు టైర్ 1 150 వస్తాయి, ఓకేనా, లేదా 140+ వస్తాయి, ఓకేనా. ఇంగ్లీష్ బాగా వస్తేనే కదా. జిఎస్ అనేది ఎవరికి ఎక్కువ రాదు. జిఎస్ వచ్చేసరికి ఒక 15 marks రావడమే, 20 marks రావడం చాలా ఎక్కువ అనమాట, ఓకేనా. సో మీకు అలా 20 marks 15 marks వచ్చి మీకు అక్కడ 140+ వచ్చిందంటే మీరు ఇంగ్లీష్ ఎంతో మంచిగా ఉన్నట్లే ఉన్న వరకే వస్తుంది అనమాట. సో మీరు ఈ టైర్ 1 వచ్చేసరికి మీకు 40+ వచ్చాయంటే మీకు టైర్ 2కి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఈజీగా 160+ వచ్చేది అనమాట, ఓకేనా. ఇప్పుడు నేను చూడండి, నేను అసలు సిపిఓకి తయారవ్వలేదు అనమాట. సిపిఓకి నేను ప్రిపరేషన్ చేయలేదు. నేను ఎప్పుడు సీజల్కి ప్రిపేర్ అయ్యేవాడిని. ఇప్పటికి కూడా మనం మ్యాథ్స్లో ఫార్మ్లో ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే, మీరు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ అవగానే నేను క్వాలిఫై అయిపోయినా కంప్లీట్గా వదిలేశారనమాట, ఓకేనా. నేను అప్పటి నుంచి నేను మెయిన్స్లో కూడా నా ముందు కూడా నా లైబ్రరీలో నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు అనమాట, ఓకేనా. మీకు ఇప్పుడు టైర్ 2 ఉంది కదా, టైర్ 2 ఫస్ట్ చదువురా, ఇది వచ్చాక నువ్వు తర్వాత చూసుకోవచ్చు అంటే నేను అనేవాడిని అనమాట. నాకు అది వచ్చేస్తుందని కొంచెం కాన్ఫిడెన్స్ ఉందనమాట. ఎందుకంటే మాక్ రాసినప్పుడు జనరల్గా 150 వచ్చింది. సో దాన్ని బట్టి ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉండేది. దాన్ని బట్టి ఏంటంటే నేను కంప్లీట్గా ఇంగ్లీష్కి ఇవ్వలేదు అనమాట. కంప్లీట్గా నేను ఇంగ్లీష్కి ఇవ్వకపోవడం కారణం ఏంటంటే, నేను సీజల్కి తయారవుతాను. అక్కడ సీజల్ నేను కొట్టాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను పర్లేదు, నేను రిస్క్ చేశాను అనమాట. పర్లేదు, నాకు వస్తుంది, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఆ నమ్మకం మీద నేను రిస్క్ చేసి నేను కంప్లీట్గా సీజల్కి చదివేవాడిని. సీజల్కి 2-3 hours మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేవాడిని, ఓకేనా. ఇంకేంటంటే ఇంగ్లీష్ కూడా చదివాను, మనం ఇంగ్లీష్ కూడా 5 hours చదివాను అనమాట. సో అలాగా వచ్చేసరికి ఏంటంటే నాకు వచ్చింది అనమాట. సో మీరు కూడా అంతేనమాట. మీరు ఏదైతే మీరు టైర్ 1లో 40+ వచ్చినట్లయితే, ఈరోజు మీరు టైర్ 1 సెక్షన్ చూడండి, మీరు 40+ వచ్చినట్లయితే మీరు సిపిఓ ఈజీ కొట్టగలరు, ఓకేనా. సో అదే చెప్పాను లాస్ట్కి ఏంటంటే, మీరు ఈ 1 month ప్రాక్టీస్లోన మీరు చేసి మీకు ఖచ్చితంగా 130+ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా సిపిఓ కొట్టేస్తారు అనమాట. అలాంటి వాళ్ళు వచ్చేసరికి మీరు ఇప్పుడు ఎస్ఎస్సి జీడీకి వెళ్ళకపోయినా పర్లేదు అనమాట, ఓకేనా. ఇంకేంటంటే ఎస్ఎస్సి జీడీకి ఎవరు వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తాను అనమాట. వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట, ఓకేనా. లైక్ ఇప్పుడు పేరెంట్స్ వస్తే ఫార్మర్స్ అవ్వచ్చు, ఓకేనా, చిన్న ఫార్మర్స్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఒక కూలీ వాళ్ళు అవ్వచ్చు, ఓకేనా, పేరెంట్స్ కూలీ పని చేయొచ్చు. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు మీ మీద ఆధారపడి ఉంటారు అనమాట, ఓకేనా. మా వాడు ఎప్పుడు జాబ్ కొడతాడు, మేము ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని దాని గురించి ఆలోచిస్తాను అనమాట. సో వాళ్ళు ఏంటంటే మరి తప్పదనమాట. ఫైనాన్షియల్ ప్రాబ్లం మీకు రేపు నడవలేదు అన్న టైంలో ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు ఏదో ఒక జాబ్కి వెళ్ళాలన్నమాట. సో ఆ జాబ్కి మీరు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, కంప్లీట్గా పూర్ బ్యాక్గ్రౌండ్, కట్టిక పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ఖచ్చితంగా మరి మీరు ఏది ఆలోచించుకొని మీరు వెళ్ళిపోండి అనమాట, ఓకేనా. మిమ్మల్ని మాత్రం నేను అన్నమాట, మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తారు, సిబిఐ వచ్చేస్తుంది, సీజల్ వస్తుంది అని మాత్రం నేను అన్నమాట. ఎందుకంటే మీరు ఒకవేళ నేను చెప్పిన మాట మానేసి మీరు సిపిఓ కానీ ఉండిపోయి మీరు సిపిఓ రాలేదంటే ఇంకా తర్వాత లైఫ్ లాంగ్, ఓకేనా, ఇంక నన్ను తిట్టుకుంటాను అనమాట. సో కానిస్టేబుల్ పరంగా నేను అది చెప్తాను అనమాట. ఎవరు వెళ్ళకూడదు అన్నది నేను చెప్పాను కదా, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా.
ఇప్పుడు సిపిఓకి ఎవరు వెళ్ళకూడదు అని గురించి చెప్తాను అనమాట. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి సిపిఓ క్రాక్ చేసిన వాడు ఎవరంటే ఆటోమేటిక్గా సీజీఎల్ కొట్టే కెపాసిటీ ఉన్నవాడేనమాట. ఓకేనా, సో ఆ చిన్న డిఫరెన్స్, ఒకటి సీజీఎల్ కొడుతుండే ఒకటి సిపిఓ కొడుతుండే, దానికి తేడా ఏంటంటే కొంత మంచిగా జిఎస్ వచ్చిన వాడు సీజీఎల్ కొడతారు అనమాట. ఓకేనా, లాస్ట్ టైం 2023లో నాకు సీజీఎల్ వచ్చేసరికి 14 మార్క్స్తో పోయిందనమాట. దానికి కారణం ఏంటంటే మనకు జిఎస్ చాలా వీక్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇంకొక ఇయర్గానే ఉన్నానంటే నేను ఖచ్చితంగా సీజీఎల్ కొట్టేస్తాను అనమాట. ఓకేనా, కానీ నేను సిపిఓ గెలిపాను. దానికి కారణం ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నది అనమాట, ఇప్పుడు సిపిఓ కొట్టేదానికంటే మీరు ఇప్పుడు సీజీఎల్లో లెవెల్ 7 జాబ్స్ ఏవైతే ఉన్నాయో కింద జాబ్స్ అని వేస్ట్ అనమాట. లెవెల్ 3 లెవెల్ 4 ఇవన్నీ వేస్ట్ అనమాట. ఎందుకంటే మీకు నాకు తెలిసి ఒక 35,000 40,000 శాలరీ వస్తుంది అనమాట. ఈ రోజు 30,000 40,000 శాలరీ అంటే మీరు ఒక రూమ్ రెంట్ తీసుకునేసరికి అక్కడ సిటీలో మీరు ఉంటారు. ఖచ్చితంగా సీజీఎల్ అంటే మీరు సిటీలో ఉంటారు. సిటీలో ఉంటారంటే ఏంటి, ఇప్పుడు మీరు బయట ఒక రూమ్ రెంట్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు మా అక్కలు ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు, మా అక్కలు అపార్ట్మెంట్ రెంట్ వస్తే 25,000 అనమాట. సో అలాగనమాట. సో మీరు సిటీలో ఉంటారు కాబట్టి ఆ 40,000 అనేది మీరు ఏటి చేయలేరు అనమాట. సో కింద జాబ్స్ అని వేస్ట్ అనమాట. ఓకేనా, మీరు సిపిఓ కొట్టారంటే మీరు ఇప్పుడు సీజీఎల్ కొట్టాలని మీకు ఐడియా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా లెవెల్ 7కి వెళ్ళాలి. ఓకేనా, లెవెల్ 7 అంటే జిఎస్టీ ఇన్స్పెక్టర్ కానీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కానీ, ఓకేనా, ఏదైనా సరే ఏఎస్ఓ కానీ మంచి జాబ్స్ అనమాట. లెవెల్ 7 మినిమం లెవెల్ 6 వెళ్ళాలంటే అంతకన్నా తగ్గకూడదు. సో ఇప్పుడు మీరు అనొచ్చు, ఓకేనా, ఇప్పుడు మీకు సీజీఎల్ కొట్టే టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకేనా, టాలెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఓకేనా, సో ఖచ్చితంగా నీకు చెప్పాను కదా, సిపిఓ ఉంటేనే సిపిఓ కొట్టాడంటే వాడు ఖచ్చితంగా సీజీఎల్ కొట్టగలరు. కాకపోతే ఏంటంటే వాడికి టైం కావాలి. ఓకేనా, ఇప్పుడు నాకు టైం ఉంది. సో నాకు టైం ఉంది కానీ నేను ఫైనాన్షియల్లీ కొంచెం మనకు అంత లేదు కాబట్టి కొంచెం నేను రిస్క్ చేయడం అనుకుని నేను సిపిఓకి వెళ్ళిపోయాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎవరు సిపిఓకి వెళ్ళకూడదంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ పేరెంట్స్ వచ్చేసరికి మీకు ఒక మంచి బిజినెస్ ఉందనుకోండి. లైక్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే పెద్ద బట్టల షాపులు కానీ, ఓకేనా, లేదా పెద్ద రెస్టారెంట్లు కానీ, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ మీకు 1 lakh జనరేట్ అయిపోద్ది అనమాట. మీరు ఏది చేసినా చేయకపోయినా ఆ పని ఏదో మీరు చూసుకున్నట్లే మీకు ఇన్కమ్ 1 lakh జనరేట్ అయిపోద్ది అనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఇప్పుడు వెళ్ళనవసరం లేదనమాట. ఇంకొక ఇయర్ చదువుకొని ఇంకో 2 years చదువుకోండి. ఓకేనా, సీజీఎల్ క్రాక్ చేయండి. ఓకేనా, లేదా స్టేటస్ఏ క్రాక్ చేయండి. ఓకేనా, స్టేటస్ఏలో కూడా సివిల్ అనమాట, సివిల్ ఎస్ఐ. ఓకేనా, మిగిలిన ఎస్ఐలు ఉన్నాయి కదా, లైక్ ఏపీఎస్పీ కానీ ఇయర్ కానీ, అది కూడా పెద్ద తేడా ఏం లేదనమాట. ఇలాగ సిఆర్పిఎఫ్ లాగా ఇవి కూడా నార్మల్ జాబ్స్ అనమాట. ఓకేనా, సో పెద్ద తేడా ఏం లేదు. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ట్రై చేసినట్లే ఏపీఎస్ఏ ట్రై చేయండి. ఓకేనా, లేదంటే సీజన్లో లెవెల్ 7 ట్రై చేయండి. ఓకేనా, సో అదనమాట. సో ఎవరికైతే మీకు ఆల్రెడీ మంచి బ్యాక్గ్రౌండ్ నుండి మీకు ఆటోమేటిక్ ఇన్కమ్గా 1 lakh మంత్లీ అలా వచ్చిన వాళ్ళు ఏంటంటే, మీకు ఒకవేళ మీరు ట్రై చేస్తారో రాకపోతే ఏంటంటే బిజినెస్ చూసుకుంటారు. ఓకేనా, అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు సిపిఓకి రావడం అవసరం లేదనమాట, వేస్ట్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఆ బిజినెస్ చూసుకుంటేనే మీకు 1 lakh వస్తుంది కదా. సో సిపిఓకి వచ్చి అక్కడికి వెళ్ళి ఎందుకు ఉండడం, అది అంత వేస్ట్ అనమాట. సో ప్రిపేర్ ఫర్ స్టేటస్ఏ. ఓకేనా, ఇంకా లేదంటే సీజన్లో లెవెల్ 7 ట్రై చేయండి. దట్స్ ఆల్. లేదా ఇంకా మీకు ఒకవేళ మీకు యూనిఫామ్ జాబ్ చేయాలనే పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట. ఓకేనా, చాలా మందికి ఏంటంటే కొందరికి చాలా పిచ్చి ఉంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా అడిగినట్లయితే నువ్వు ఏట్ అవుతావు అంటే నేను పోలీస్ అవుతాను అన్న వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు బీటెక్లో నేను ఏం చదివాను కాదనమాట. బీటెక్లో 0 అనమాట, కంప్లీట్ 0. ఏంటంటే బీటెక్లో నా పని ఏంటంటే రోజుకి ఒక 6 hours పబ్జీ ఆడుకోవడం, లేదా అలాగే వెళ్ళి అక్కడ క్లాస్ వెళ్ళి పడుకోవడం, ఇంకా ఇదేనమాట. 4 years ఫుల్ ఫన్ అనమాట. ఓకేనా, సో ఇంటికి వచ్చి కరోనా టైంలో కూడా నేను అలాగే పాస్ అయ్యాను అనమాట. ఈ ఎగ్జామ్స్ ఏవో ఉండేవి కదా, ఆన్లైన్ టెస్ట్ చూసి మా ఫ్రెండ్ని పిలిచి పక్కన వెనక్కి చూపించేవాడు అనమాట. అది చూసి రాసి అలా పాస్ అయిపోయాను అనమాట. సో నేను చదివింది ఎప్పుడంటే నేను బీటెక్ తర్వాత చదివాను. ఎందుకంటే నేను బీటెక్లో చదవకపోవడం కారణం ఏంటంటే, ఎవరైనా అడిగితే నేను ఏమైనా వాడంటే నువ్వు ఏటవుతావు అంటే ప్లేస్మెంట్ ఎందుకు ట్రై చేయట్లేదు అంటే, ప్లేస్మెంట్ అలా ట్రై చేశాను, ప్లేస్మెంట్ వచ్చింది. ఎందుకంటే అది ఆటోమేటిక్గా అందరికీ వచ్చేస్తుంది అనమాట మా కాలేజ్లో. సో అది నెక్స్ట్ థింగ్. కాకపోతే నేను ప్రిపేర్ అవ్వకపోవడం కారణం ఏంటంటే, నేను అడిగితే ఏమైనా అడిగానంటే నువ్వు ఏటవుతారా, నువ్వు ఎందుకు చదవట్లేదు అంటే నాకు అనవసరం రా, నేను పోలీస్ అవుతాను రానివ్వండి అనమాట. సో అంత పిచ్చిన వాళ్ళు ఏంటంటే, సో వాళ్ళు మీరు సిపిఓకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, సిపిఓ వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే మీరు సిపిఓకి వెళ్ళిపోయి కూడా మీకు చెప్పాను కదా, చాలా టైం ఉంటుంది. మీరు అసిస్టెంట్ కమాండెంట్ అవ్వచ్చు, ఎల్డీసీ ఎగ్జామ్ ఉంటుంది. అదే నార్మల్గా మీరు అసిస్టెంట్ కమాండెంట్ డైరెక్ట్ కొట్టాలంటే మీరు యూపీఎస్సీ చదవాలన్నమాట. ఇప్పుడు మనకి యూపీఎస్సీ చదివినోడు ఎవడో ఉన్నాడు, మన వైపు అసలు ఎవడే ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మీరు అలా ఇప్పుడు యూపీఎస్సీకి చదవలేక ఢిల్లీలో ఉండలేక అంత డబ్బులు లేని వాళ్ళు, ఓకేనా, ఇప్పుడు మీరు సిపిఓకి వెళ్ళిపోవచ్చు. మీరు డిఫెన్స్ ఆస్పిరెంట్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ టైం ఉంటుంది. ఎల్డీసీ ప్రిపేర్ అయిపోయి ఎల్డీసీ లిమిటెడ్ డిపార్ట్మెంట్ అంటే 3 years సర్వీస్ చేసినట్లయితే మీరు ఈజీగా అసిస్టెంట్ కమాండెంట్ అయిపోవచ్చు. అసిస్టెంట్ కమాండెంట్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ అయిపోయాక ఇంకా వాళ్ళకి ఏ పని ఉండదు కాబట్టి కంప్లీట్గా సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మీరు 1 CPOకి వచ్చేసరికి ఇది లైఫ్ అనేది మీ చేతిలో ఉంది. ఓకేనా, మీరు రోజు తిని పడుకోవాలంటే పడుకున్నాడు పడుకుంటాడు, తాగినోడు తాగుతాడు, చదివినోడు చదువుతాడు. మీ లైఫ్ మీ చేతిలో ఉంది. మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు.
సో బట్ నేను చెప్పింది మాత్రం మీరు మెయిన్ నా కాన్సెప్ట్ అదనమాట. సిపిఓకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు, కానిస్టేబుల్కి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అని గురించి చెప్పాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. నాకు తెలిసి ఇది మీకు చాలా ఇంపార్టెంట్, చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ టైం మరి మంచి వీడియోతో వద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.